వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో జానపాడు రోడ్లోని లూథరన్ చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నా దగ్గరికి వచ్చి చర్చి నిర్మాణం చేసుకోవాలని అడిగినప్పుడు నాకు తోచినంత సహాయం చేశానని ఆయన అన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద చర్చి నిర్మాణం చేయటం చాలా సంతోషంగా ఉంది. మరలా నా దగ్గరికి వచ్చి చర్చి ప్రారంభమునకు ఆహ్వానించడంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనిషి జీవితమే శాశ్వతం కాదు, పదవులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ చేసిన పనులు ఈరోజు ఎంత బాగుందో చర్చికి వస్తుంటే. అదే 2-3 సంవత్సరాల క్రితం ఈ చర్చికి రావాలంటే తోసుకుంటూ రావాలి, నెట్టుకుంటూ రావాలి. లారీలు, కాలుష్యం, ఎవరికి ఎక్కడ బయట వీధి మీద పోతే తగిలితో అర్థం కాని పరిస్థితి. మరి ఈరోజు మీరు చూస్తున్నారు, రోడ్ అంతా వెడల్పు చేసి బైపాస్ రోడ్డు పూర్తి చేసిన తర్వాత సంవత్సరం నుంచి హాయిగా ఉంది. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆహ్లాదకరంగా పట్టణంలో ఎటువంటి సమస్య లేకుండా తిరుగుతున్నారు. ఏది ఏమైనా ఇలా ఈరోజు మళ్ళీ మీ అందరితో భాగస్వామ్యులు అవటం, మిమ్మల్ని కలవటం, ఆ ప్రభు ఆశీస్సులు తీసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. ముందు ఇంకా మంచి పనులు చేసే ఆలోచన. ఎందుకంటే మనుషులు అంతా ఒకటే, కులం ఏదైనా, మతం ఏదైనా, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, ఆ దేవుడు అందరికీ అదే 2 చెవులు, 2 కళ్ళు, 2 కాళ్ళు ఇచ్చారు. వేరేదేమి కదా. ఆర్థిక అసమానత ఉండొచ్చు, ఒకటే మనుషులు. కానీ మనం ఆలోచించే విధానం, ఒక మంచి ఆలోచన రావాలి, సాటి మనిషికి సహాయపడాలి. మనం, మన కుటుంబం, మన పిల్లలు బాగుపడుతూనే ₹1 దాన ధర్మాలకు వాడాలి. ఇవన్నీ చేసుకుంటూ పోవాలి అని ఆ ప్రభు మనకు మంచి బుద్ధి ఇవ్వాలని ఈ రోజు నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తమ్ముడు సామాను ధర్మ రావాలి త్వరగా సామాన్లు